కేతన్పల్లి రాళ్లదాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పైన కేసు నమోదైంది. సుమన్తో పాటు 5గురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎస్ఐ గంగారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, రాళ్లదాడి, మంత్రి వివేక్ కాన్వాయ్పైన దాడి నేపథ్యంలో కేసు బుక్ చేశారు. దాడిలో ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్కు గాయాలయ్యాయి. ఇవాళ కేతన్పల్లి బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మళ్లీ క్యాంపుకు బీఆర్ఎస్ సభ్యులు తరలి వెళ్లారు. కేతన్పల్లి రాళ్లదాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పైన కేసు నమోదైంది. సుమన్తో పాటు 5గురు బీఆర్ఎస్ నేతలపైన కేసులు నమోదయ్యాయి. ఎస్ఐ గంగారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, రాళ్లదాడి, మంత్రి వివేక్ కాన్వాయ్పైన దాడి నేపథ్యంలో కేసు బుక్ చేశారు. దాడిలో ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్కు గాయాలయ్యాయి. ఇవాళ కేతన్పల్లి బంద్కి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మళ్లీ క్యాంపుకు బీఆర్ఎస్ సభ్యులు తరలి వెళ్లారు. బాల్కసుమన్పైన మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఇలాంటి గుండెగిరి రాష్ట్రంలో ఎక్కడ లేదన్నారు. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్తోనే బాల్కసుమన్ తమ కాన్వాయ్పైన దాడులకు పాల్పడ్డారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజాస్వామ్యం కూని అయింది. కాంగ్రెస్ హయాంలో అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నిక జరిగిందన్నారు. చైర్మన్ ఎన్నిక కూడా ఎలాంటి గొడవలు లేకుండానే జరిగిందన్నారు. ఈ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయడానికి మేము కార్లో వెళ్తాం. పోలీస్ బ్యారికేడింగ్ దగ్గర మేము వెళ్ళినప్పుడు బాల్కసుమన్ ఒక 5 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎందుకు మా మీద దాడి చేసి అర్థం కాదు. వారు నా కారు పైన నేనే రాళ్ళు, ఆ సెంటర్ బోర్డ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఏదైతే ఉంటాయో ఆ బోర్డ్స్ నా కారు పైన విశ్లేషణ జరిగింది. అసలు మేము అక్కడ పోయినప్పుడు స్ట్రేట్ పోతున్నాం, మేము ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయనని రాళ్ళు తీసుకొని కొట్టడం, పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలయ్యి పాపం 8 సూచనతోని ఆయన హాస్పిటల్లో, 2కి గాయాలు జరిగినాయి. ఆయననేమో వారం రోజుల నుంచి అన్ని చోట్ల చెప్తున్నాడు ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యం కూని అయిందని. నేను వారికి ఒకటే ప్రశ్న ఉన్నది, మీరు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ మన చెన్నూరులో, కైతాన్పల్లిలో ఎలక్షన్స్ జరిగింది, ఎవరైనా కంప్లైంట్ చేసిండ్రా మాకు ఫోర్సబుల్లీ విత్డ్రా చేపిస్తున్నాడు? అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్ అయినాయి, ఎక్కడ కూడా యునానిమస్ అయ్యే పరిస్థితి లేకుండే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర ఆవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. తీవ్ర ఉధృత పరిస్థితుల మధ్య తొర్రూరు నుంచి దయాకర్రావును నరసింహులపేట పిఎస్కు తరలించారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ కంటతడి పెట్టుకున్నాడు. రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారంటూ ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. జై తెలంగాణ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు అధికారులు. 2వ రోజు ఎన్నికకు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గైరు హాజరయ్యారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసము నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కోరం సరిపోనందున ఎన్నికల నిబంధనల ప్రకారంగా
జిల్లా ఎన్నికల అథారిటీకి ఇట్టి విషయము వాయిదా వేసినట్టు తెలియపరచనేది. తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నిర్ణయం తీసుకుంటారు. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నేను అనుకున్న ఈ రోజు కూడా గుంపుగా వస్తారనుకుని, ఆ గుంపు లేదు, ఏ గుంపు కూడా లేదు. ఇంత భయం ఎందుకు పోయి నాకు అర్థం కాదు. ఈ రోజు ఎన్ని రోజుల యొక్క దొర యొక్క మాటల్ని నమ్ముకుని ఉంటారు. ఆ రవీంద్రరావు దొర ఈ ప్రాంతానికి ఒక శని దరిద్రం. ఈ రోజు ఆ దొర కింద ఇంక కొంతమంది బానిస దొరలు, ఆ లక్ష్మణరావు దొర, గంగారావు దొర, వాళ్ళకింత ఇంకా కొంత కింద బానిసలు, ఆ నందిరామయ్య బిచ్చగాడు, ఇంకొకడు పోరగాడు, జేఏసీ ఒక జేఏసీ. అంటే నేను చెప్తున్నట్టే దొరలో మంచి దొరలు ఉన్నారు, ఇట్లాంటి కొంత లంగ దొరలు ఉన్నారు. ఈ లంగ దొరలని నమ్మని రోజులు ఈ యొక్క మున్సిపాలిటీ అనేది ఎప్పుడు కూడా బాగుపడదు. ఇది నేను కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో రవీంద్రరావు దొర ఈ రోజు మీకు కూడా శని, మా కాంగ్రెస్ పార్టీ కూడా శని. కాంగ్రెస్ పార్టీలు ఉన్న రోజులు ఈ ప్రాంతం అంతా కూడా దరిద్రం అనుభవించింది. ఎప్పుడైతే మా పార్టీని వదిలేటప్పుడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలపైన హైకోర్టు స్టే విధించింది. యథాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఖాతాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరో 3 మున్సిపాలిటీలు చేరాయి. జనగాం మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జనగాం మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి లక్కీ డ్రాలో గెలుపొందారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా ద్వారా చైర్మన్ అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అధికారులతోటి వాగ్వాదం చేశారు. అటు తొర్రూరు మున్సిపాలిటీలోనూ సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి తూనం శ్రావణ్ గెలుపొందారు. ఇక డోర్నకల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. డోర్నకల్ చైర్మన్గా రాజకుమారి గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమీల ఎన్నిక కాగా వైస్ చైర్మన్గా 12వ వార్డు కౌన్సిలర్ పటోలా హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. 10 మంది సభ్యుల మద్దతుతోటి బీఆర్ఎస్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ ఎక్కడ కూడా ఎవరికి మద్దతు ఇస్తామని చెప్పలేదన్నారు చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు పొత్తులు పెట్టుకుని బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ఎక్కడైనా స్థానిక అవసరాల దృష్ట్యా పొత్తు ఉంటే ఉండవచ్చు, కానీ తాము ఎక్కడ కూడా పొత్తుల విషయంలో ప్రకటన చేయలేదని తెలిపారు. తమ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో కంటే తమకు ఎక్కువ సీట్లు వచ్చాయంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తోటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఒకవైపు అంటే ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, ఎవరు చైర్మన్ అవుతా ఉన్నారు అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు బీజేపీ తరఫున మొదటగా ఏ పార్టీకి కూడా మేము మద్దతు ఇవ్వమని చెప్పేశారో, ఎక్కడైతే హంగ్ వచ్చిందో, కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు, కొన్ని చోట్ల బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు. సో అంటే ఎందుకు ముందు చెప్పలేదు, తర్వాత ఎందుకు ప్రకటించారా? ఇట్లా మేము ఎవరికి మద్దతు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. అసలు ఇంకా మాట్లాడితే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బీజేపీని గెలవనీయకుండా చేశారు. అది ఆదిలాబాద్ అయితేంది, కామారెడ్డి అయితేంది, రాయకల్ అయితేంది, మెట్పల్ అయితేంది, మన ఖానాపూర్ అయితేంది, కామారెడ్డి అయితేంది, ఇవన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలిచే అవకాశాలు ఉండే. మళ్ళీ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అదే వాళ్ళని అడగాలి. మేము ఎవరికి మీ అఫీషియల్గా ఎవరికి మేము సపోర్ట్ చేయలేదు. మా క్యాడర్కు, మా ఒక లీడర్, మా ఒక మెంబర్స్కు ఎవరికి కూడా స్టేట్ ఆఫీస్ నుంచి మేము వీళ్ళకి ఓటేయండి, వాళ్ళకి ఓటేయండి చెప్పలేదు. మన అపోజిషన్ కూర్చుందని చెప్పాము. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా అయి ఉంటే దాని మీద చర్య మనం ఒక ఎంక్వైరీ చేస్తాం. మనం మీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పేసి కూడా ఇస్నాపూర్లో ఆయన కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే ఇది ఎట్లా మీ పార్టీకి, ఇది మీ పార్టీ లైన్లోనే ఉన్నట్ట ఎట్లా? ఆయన ఏం చేశాడో నాకేం తెలియదు, ప్రచార చూసినాం. ఆయన అక్కడ మా క్యాండిడేట్ లేకపోతే ఆయన ఎక్సైజ్ ఓట్ చేసిన, మా క్యాండిడేట్ లేడు కదా అక్కడ, కాబట్టి అది దాన్ని మనము తప్పడానికి వీల్లేదు. ఫైనల్గా చెప్పండి సార్, ఈ ఫలితాలు మీకు సంతృప్తికరంగా ఉన్నాయా? మున్సిపల్ ఫలితాలు సంతృప్తి అనేది లాస్ట్ టైం కన్నా మేము చూస్తే ఇప్పుడు సంతృప్తి ఉంటుంది. ఇంకా బెటర్ చేయాలని చెప్పేసి కూడా
సంకల్పం ఉంటుంది. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. ఎక్కడైతే ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చే అంశం ఎక్కడా కూడా మేము ప్రకటించలేదు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆయా లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జరిగి ఉండవచ్చు. అట్లాంటిది తన దృష్టికి ఏం రాలేదని చెప్పి కూడా రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎంపీ రఘునందన్ రావు కూడా బీజేపీ అభ్యర్థికి ఎక్కడైతే ఇస్నాపూర్లో మద్దతు ఇవ్వడం జరిగిందో, ఓటు వేయడం జరిగిందో, సో అది కూడా తన దృష్టికి రాలేదు. కేవలం సోషల్ మీడియాలో, అదేవిధంగా మీడియాలో వార్తల్లోనే చూశానని చెప్పి కూడా రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, సో ఇవి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగానే వచ్చాయి. రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పి కూడా రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజ్ న్యూస్, బీజేపీ స్టేట్ ఆఫీస్ నుండి. ఢిల్లీలో రేపు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కేబినెట్ మంత్రులతోటి సమావేశం కానున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతోటి సమావేశాలు అవుతున్న క్రమంలో రేపు తెలంగాణ నేతలతోటి సమావేశం అవుతారు. గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా హైదరాబాద్ నిలుస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్స్ వేదికగా నిర్వహించిన బయో ఆసియా సదస్సులో పాల్గొన్నారు. ఫార్మా, సాఫ్ట్వేర్ తోటి మరిన్ని కీలక రంగాలకు హైదరాబాద్ ప్రసిద్ధి అని చెప్పారు. నగరంలో మానవ వనరులు, ప్రముఖ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముందస్తు విజన్ పాలసీతోటి ప్రభుత్వం సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Pharma manufacturing and software. Today, Hyderabad is a global vaccine manufacturing hub. Based on our strengths of strong vision and clear policy, availability of highly qualified human resources, great educational institutions, Hyderabad is a global hub for global capability centers with excellence in research and design. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. We majorly expanded the Genome Valley. We launched the One Bio for world-class research and innovation. We have accelerated green pharmacity. We have welcomed many global capability centers. Proof of our success is BioAsia 2026. BioAsia is surpassing its name and becoming Bio World. Today we have more than 4,000 delegates representing 500 top companies of the life sciences ecosystem from all. ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. కల్తీ నెయ్యిపైన చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇందిరాపూర్ డైరీ నెయ్యి సరఫరాపైన వైసీపీ వాయిదా తీర్మానం అందజేశారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పొడియాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య మండలి వాయిదా పడింది. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల నామక అదే సార్ అలా కాదండి. ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్వీపీ గారు మాట్లాడినప్పుడు మీరు పోడియం మీద ఉండి సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను. మీరు దిగండి, దిగిన తర్వాత ఎల్వీపీ గారు మాట్లాడతారు. దిగండి, గౌరవించండి ఎల్వీపీ గారు. ఇప్పుడు మీరు హౌస్ని గౌరవించే వాళ్ళైతే మీరు కింద దిగండి, దిగండి. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. మీరు అలా మీరు దిగాలి.
దిగాలి, మీరు దిగాలి. దేవదేవుడి ప్రసాదంపైన చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పంది కొవ్వు జంతువుల కొవ్వు ఉందని ప్రచారం చేశారని, వాస్తవాలు తేలాలని సుప్రీంకోర్టు సిటీ వేస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికే కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయని, మానవ మాత్రులు ఎవరు కూడా జీర్ణించుకోలేని వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. చంద్రబాబు దుర్బుద్ధి ఇదా అని జనం ఆశ్చర్యపోతున్నారన్నారు బొత్స సత్యనారాయణ. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని ఇందాపూర్ను బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు. ఇప్పుడు అదే ఇందాపూర్ 680 రూపాయలకు నెయ్యి సరఫరా చేస్తుంది అన్నారు. అందరూ కూడా వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అబండాలేసి పంది కొవ్వు ఉందని, ఆ కొవ్వు ఉంది, నీ కొవ్వు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తారని చెప్పని బ్లాక్ లిస్ట్ లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్ లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి 320 రూపాయలకి కూడా నెయ్యి కొన్న నేపథ్యం. అదే సంస్థ ఏదైతే ఇందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వెబ్సైట్ లోను ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు, హెరిటేజ్ ల్యాండ్ నేమ్ ఇందాపూర్. ఇదిగో మేడం గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి సతీమణి ఫోటో. ధనదాహం కోసం, ధనార్జన కోసం, ఆయన సొంత స్వలాభం కోసం, దేవదేవుడి తాలూకా ఆ దేవస్థానంలో దోపిడీ కోసం ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈ రోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మేము వచ్చి చర్చకు అడిగితే చర్చకు వచ్చి సమయం ఇవ్వలే. అచ్చెన్నాయుడు గారు లేచారు, మాట్లాడారు, ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడారు, ఇష్టారాజ్యంగా మాట్లాడారు, సంబంధం లేని అంశాలను మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు దేవుడి దగ్గర వచ్చి తప్పులు మాట్లాడితే మీరైనా నేనైనా ఎవరైనా ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీకి జగన్ బాధ్యత వహించాల్సిందేనని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి తెలిపారు. తెలుగు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న లడ్డు వివాదంపైన పీఠాధిపతులు, మఠాధిపతులు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. హిందూ సమాజం ఖచ్చితంగా వారిని ప్రశ్నిస్తుంది అన్నారు. ప్రజల వారికి తగిన గుణపాఠం చెప్తారని అంటున్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం యావత్ భక్తలోకాన్ని, భారతదేశాన్ని ఎంతో ఆందోళన గురి చేసిన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కల్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాధు పుంగవులందరూ కూడా ఒక సదస్సును నిర్వహించి వాళ్ళ అభిప్రాయాన్ని ఈరోజు ప్రజల ముందు, ప్రభుత్వం ముందు ఉంచిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించి దానికి సంబంధించి శ్రీనివాసానంద సరస్వతి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ ప్రాయచిత్తంగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏం చేస్తారు? మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఏదైనా కొబ్బరికాయ కొడితే అది పాడైపోతే ఎంతో బాధపడిపోతాం. నేను పెట్టిన కొబ్బరికాయ పాడైపోయిందని. అటువంటిది వెంకటేశ్వర స్వామికి కల్తీ చేసినటువంటి లడ్డూలు ప్రసాదం పెడితే ఎంత అపచారం అది. తెలియక చేసింది వేరు, తెలిసే వీళ్ళు చేసి అపవిత్రం చేసి లడ్డూ నైవేద్యంగా పెట్టారు. 20 కోట్ల లడ్డూలు, 350 సంవత్సరాల చరిత్ర ఉండే లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ చేయనటువంటి చారిత్రాత్మక తప్పిదానికి వీళ్ళు తెరతీశారు. ఘోరమైన అపచారానికి పాల్పడ్డారు. మరి దీని నుండి రోజు వెంకటేశ్వర స్వామికి ఒకరోజు కాదు, రోజు నైవేద్యం, కల్తీ లడ్డూలు రోజు నైవేద్యానికి మనం ఎప్పుడో తింటాం ప్రసాదం, కానీ రోజు ఆయనకి నైవేద్యం పెట్టి ఎంత బాధాకరం ఇది. ఎవరో స్వార్థపరులు చేసిన ఈ మహా అపచారం రాష్ట్రం మీద ఎట్టి పరిస్థితి చూపించకూడదు, ఆ ప్రభావం పడకూడదు అనే ఆలోచనతో ఏం చేస్తే స్వామి శాంతిస్తారు, ఏం చేస్తే వెంకటేశ్వర స్వామికి అనుగ్రహాన్ని మనం పొందుతాం, ఆగ్రహాన్ని నుంచి బయటపడతామని మరి సమావేశంలో అందరూ చర్చించి చివరికి ప్రాయశ్చిత్తమ మార్గం అని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఒకరోజు విజయవాడలో డేట్ పెడతాం. ఆ రోజు వేద పండితుల్ని, సిద్ధాంతుల్ని, సాధు సంతులతో పాటుగా వారిని పిలిచి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఘోరమైన అపచారం నుండి బయటపడాలి అంటే ముడుపు ఖచ్చితంగా వేయాలి. ఒకే సమయంలో ఆ సమయము, ఆ డేటు చెప్తాం. ఆ సమయంలో హిందువులు అనేవాళ్ళు ఎవరైనా నేను హిందువుని అనుకుంటే నువ్వు ముడుపు వేయాల్సిందే. కుటుంబ సమేతంగా ముడుపు వేసి దీపం పెట్టుకొని ముడుపు వేసుకొని ఆ ముడుపు పట్టుకొని ఆ పక్కనే ఉండేటట్టు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళి
అందరూ హుండీలు సమర్పించండి. రూపాయి నుండి ఎంత మీ శక్తి కొలత. తిరుమలలో మనం ఒక 50,000 60,000 లేదా 1,00,000 మంది గోవిందనామాలు చెప్తారు. కానీ ఆ రోజు ఒకే సమయంలో కోట్ల మంది గోవిందనామాలు చెప్పాలి. తద్వారా ఆ గోవిందుడు శాంతించి ఆయన ఆనందించి ఆ అపచారాన్ని క్షమించి ప్రజల్ని సుభిక్షంగా కన్నబిడ్డలుగా ప్రజల రాష్ట్రాన్ని ఆయన ఆశీస్సులు అందించాలి. ఇది మన కోరిక. స్వామి, ఒక విషయం చెప్పండి. ఏదైతే ఈ కల్తీ జరిగిందని చెప్పి ఇప్పటికే న్యాయస్థానాలు అయితే మాత్రం క్లీన్ చిట్టే అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ అంటుంది. వైసీపీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా వైసీపీ గవర్నమెంట్లోని జరిగిందని మీరు నమ్ముతున్నారా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వైసీపీని బద్నాం చేసేందుకే ఈ పన్నాగం పన్నే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏది కరెక్ట్ అంటారు? ఆలయాల మీద దాడులు, ఆ సమయంలోనే కల్తీ కూడా అప్పటి నుంచి వస్తుంది కల్తీ. ఆలయాల మీద దాడులు, పవిత్రమైన ప్రసాదాన్ని నాశనం చేయడం, లడ్డూ కల్తీ చేయడం, ఇవన్నీ వారు చేసిందండి. వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి మీరు ఎంతగానో పోరాటం చేస్తున్నారు. అందరినీ కూడా మమేకం ఏకం చేయాలని చూస్తున్నారు. కానీ పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ ఎవరూ కూడా బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు. ఎందుకని అంటే మీకు వాళ్ళకి ఏదైనా పొసగటం లేదనుకుంటారా? లేకపోతే అసలు వాళ్ళు ఎందుకని రాకపోవడానికి కారణం ఏంటి? మీతో కలిసి వచ్చి మీతో పాటు వాళ్ళ గలాన్ని కూడా వినిపించకపోవడానికి గల కారణం ఏంటంటారు? ఎక్కడైనా ఏదైనా అపచారం జరిగితే కొంతమంది మీడియా మిత్రులు తట్టుకోలేరు. వీళ్ళు వెంటనే దాన్ని టెలికాస్ట్ చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి అని మీలాగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే మౌనం వహించేస్తారు. మనకి ఎందుకులే, ఎవరితో సమస్య, మనం ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని ఎలాగైతే ఉంటారో స్వామీజీల్లో కూడా కొంతమంది మౌనంగా ఉండిపోవడం. ఇది లక్షలాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం కదా. ఇది ఒక భగవంతుడికి సంబంధించింది. కానీ వాళ్ళు ఎందుకని ఎక్కడా మాట్లాడట్లేదు? అదే బాధాకరం. అదే మేము కూడా బాధపడతాం. ఎప్పటికైనా బయటికి రండి దయచేసి. ఇంతకంటే అన్యాయము ఘోర కలి ఏముంటుంది? కాలకేయుల్లాగా తయారైనారు. వాళ్ళ అబద్ధాలకి, వాళ్ళ తాలూకా అసందర్భ వాక్యాలకి అద్దు పద్దు లేదు. ఇంత టైంలో కూడా హిందూ సమాజానికి 7 కొండల మీదే దాడి చేసేస్తే ఇంకంతకంటే పెద్ద దాడి ఏముంటుంది? లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసేస్తే అంతకంటే అపవిత్రమైన పని ఇంకేముంటుంది? కాబట్టి ఈ సమయంలో పీఠాధిపతులు రావాలి, బయటికి రావాలి, మాట్లాడాలి, మాట్లాడి వాళ్ళ గలాన్ని ఇప్పాలి. మేము కోరుకునేది అదే. మాకు ఏమి వ్యక్తిగతంగా స్వామీజీలు అందరం మాకేమి ఉండదు. అందరం కలిసే ఉంటాం. అయితే ఏంటంటే మేము బాధపడి బయటకు వస్తున్నాం, వాళ్ళు లోన బాధపడుతున్నారు. దయచేసి లోన బాధపడడం కాదు, బయటికి రండి. మీరు కూడా బయటకు వచ్చి అందరం కలిసామనుకోండి. ఇంకా లోన బాధపడడం వల్ల ఉపయోగం లేదు కదా. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ తాలూకా ఆలోచనని బయటికి చెప్తేనే కదా 10 మందికి తెలిసేది, కానీ ప్రభుత్వాలకు కానీ అందరికీ తెలిసింది. కానీ లోపల బాధపడితే ఉపయోగం ఉంది? ఖచ్చితంగా అండి. హిందూ సమాజం ఇంత ముందులా లేదు, ప్రశ్నిస్తుంది. స్వామీజీలు కూడా వదలదు. హిందూ సమాజం చైతన్యవంతం అయింది. విజయవాడలో మీరు నిర్వహించే కార్యక్రమానికి ప్రభుత్వానికి కానీ లేదంటే ఇతర ప్రజాప్రతినిధులకు కానీ ఆహ్వానం ఇస్తూ ఆలోచన ఏమైనా ఉందా? ఇస్తారా? ఖచ్చితంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దంపతి సమేతంగా మీకు నచ్చిన ఏదో ఆలయానికి వెళ్ళి ముడుపు వేయండి. అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారి దంపతులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీ హయాంలో ఈ ఘోరమైన అపచారం జరిగి మీరు క్షమాపణ కోరితే ఇంకా వెంకటేశ్వర స్వామి తొందరగా ఆయన క్షమిస్తాడు. కాబట్టి మీరు కూడా హిందూ ధర్మం మీద, హిందువుల మనోభావాల్ని మీరు పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ముడుపు వేయండి అని వారికి కూడా మీడియా ముఖంగా, అవసరమైతే వ్యక్తిగతంగా కూడా మేము సమాచారం ఇస్తాం. తిరుమల శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ముడుపు కట్టి సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో కుటుంబ సమేతంగా ఆ ముడుపుని స్వామివారికి చెల్లించి గోవింద నామస్మరణ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం జరిగి స్వామి కరుణా కటాక్షాలు మళ్ళీ ఎప్పట్లాగే యథాతథంగా ఉంటాయని చెప్పి ఒక విశ్వాసాన్ని అయితే వెలిబుస్తున్నారు. ఇక ప్రభుత్వ పరంగా కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా, నాయకులందరూ కూడా తమతో సహకరించి స్వామివారికి ఏదైతే జరిగిందో ఈ పాప ప్రక్షాళన ఖచ్చితంగా జరగాలి, తిరిగి పూర్వవైభవం మళ్ళీ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పాప ప్రక్షాళన అయితే జరగాలని చెప్పి సరస్వతి స్వామి చెప్తున్న పరిస్థితి.